హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము గణిత శాస్త్ర చరిత్ర స్వభావము, సామాన్య శాస్త్ర చరిత్ర స్వభావము, సాంఘిక శాస్త్ర స్వభావము పరిధికి సంబంధించి ట్రై మెథడ్స్ గ్రాండ్ టెస్ట్ 1 జరుపుకుంటున్నాము. సరైన సమాధానాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి బిట్ తీసుకున్నట్టయితే, భాస్కరాచార్యుడు ఏ గణిత శాస్త్రవేత్త రచించిన పుస్తకం చదివి ప్రభావితుడై పరిశోధన ప్రారంభించి తను గణిత శాస్త్రవేత్త అయ్యాడు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకున్నట్టయితే 1 బ్రహ్మగుప్త, 2 ఆర్యభట్ట, 3 వరాహమిహిరుడు, 4 సుశ్రుతుడు. దీనికి సరైన సమాధానం 1 బ్రహ్మగుప్త. నెక్స్ట్, ఆర్యభట్ట గణిత సేవకు సంబంధించి సరికాని అంశం ఏమిటి? 1 అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రము, 2 దీపము నీడలను బట్టి ఎత్తు దూరాలు, 3 సైన్ పట్టికలు తయారీ, 4 భూమికి నీడల వల్ల చంద్రకళలు ఏర్పడతాయి. దీనికి సరైన సమాధానం 4. నెక్స్ట్, ఇక 2 బిట్లు. ప్రధాన సంఖ్యలు అనంతమని తెలిపిన గణిత శాస్త్రవేత్త? 1 బ్రహ్మగుప్త, 2 యూక్లిడ్, 3 ఫెర్మా, 4 భాస్కరాచార్య. ఇంకో బిట్టుగా తీసుకున్నట్టయితే, ప్రదర్శన జ్యామితికి పితామహుడు ఎవరు? 1 బ్రహ్మగుప్త, 2 యూక్లిడ్, 3 ఫెర్మా, 4 భాస్కరాచార్య. మూడుకు సరైన సమాధానము 2 యూక్లిడ్. నెక్స్ట్, ప్రదర్శన జ్యామితికి పితామహుడు అంటే 4 కూడా సరైన సమాధానము యూక్లిడే. నెక్స్ట్, రుణరాశుల ఉనికిని కనుగొన్న చరిత్రకారులు? 1 బాబిలోనియన్లు, 2 చైనీయులు, 3 భారతీయులు, 4 గ్రీకులు. ఐదుకు సరైన సమాధానం భారతీయులు. నెక్స్ట్, భారతీయుల గణిత సేవకు సంబంధించి సరికాని అంశం? 1 సున్నాను కనిపెట్టడము, 2 స్థాన విలువలను కనిపెట్టడము, 3 దశాంశ సంఖ్యామానము, 4 పై విలువను కనిపెట్టడము. 6కి సరైన సమాధానం 4 పై విలువను కనిపెట్టడము. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదము ఈ 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది? ఏ మ్యాథనైన్, బి మ్యాథ్స్, సి టెక్నీ, డి టెక్నిక్. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏడుకు సరైన సమాధానం 4 ఏ మరియు సి అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఇక 2 బిట్స్ ఉన్నాయి, గమనించండి. ఆర్స్ మ్యాథమెటికా అనేది ఏ భాషా పదం? 1 లాటిన్, 2 ఆంగ్లం, 3 గ్రీకు, 4 అరబ్బీ. ఇంకో బిట్టుగా తీసుకున్నట్టయితే, nx² + 1 = y² సమీకరణము చక్రవాళి పద్ధతిలో బ్రహ్మగుప్తుని కంటే మెరుగైన సాధన ఇచ్చిన గణిత శాస్త్రవేత్త? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 ఆర్యభట్ట, 2 యూక్లిడ్, 3 భాస్కరాచార్య, 4 వరాహమిహిరుడు. ఎనిమిదికి సరైన సమాధానం ఆర్ష్ మ్యాథమెటికా అనేటువంటిది లాటిన్ పదం. 8కి సరైన సమాధానం 1. నెక్స్ట్, 9కి సరైన సమాధానం భాస్కరాచార్య, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, పంచసిద్ధాంతక రచయిత ఎవరు? 1 ఆర్యభట్ట, 2 వరాహమిహిరుడు, 3 బ్రహ్మగుప్త, 4 శ్రీనివాస రామానుజన్. పదికి సరైన సమాధానం 2 వరాహమిహిరుడు.
నెక్స్ట్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తుల్లోకెల్లా చక్కనిది గణితము అని నిర్వచించినది ఎవరు? ఒకటి బెర్నార్డ్ రస్సెలు, 2 హెన్రీ పాయింకేరు, 3 పాస్కల్, 4 గణిత నిఘంటువు. పదకొండుకు సరైన సమాధానం 3. నెక్స్ట్ గణిత స్వభావము అనే అంశానికి సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? 1 గణితం సరిచూసే పద్ధతి, 2 గణితం వరుస క్రమంపై ఆధారపడినది, 3 గణితం సౌందర్య లక్షణం కలది, 4 గణితం మూర్త లక్షణం కలది. దీనికి సరైన సమాధానం 4. సరికానిది ఏమిటంటే గణితం మూర్త లక్షణం కలది అనేటువంటిది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ గణితానికి సంబంధించి అరిస్టాటిల్ ఇచ్చిన నిర్వచనము. 1 గణితం అంటే పరోక్ష మాపనం, 2 ఉత్పాదక పరికల్పక వ్యవస్థే గణితము, 3 రాసులు సంఖ్యలు మాపనుల విజ్ఞానమే గణితము, 4 గణితం అంటే పరిమాణ శాస్త్రం. పదమూడుకు సరైన సమాధానం 4 గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పి అరిస్టాటిల్ నిర్వచనం ఇవ్వడం జరిగింది గణితానికి సంబంధించి. నెక్స్ట్ ప్రిన్సిపియా మ్యాథమెటికా రచయితలు ఎవరు? 1 బెర్నార్డ్ రస్సెలు, వైట్ హెడ్, 2 బెంజమిన్ ఫ్రాంక్లిన్ రస్సెలు, 3 బెంజమిన్ పీర్స్ ఫ్రాంక్లిన్, 4 బెంజమిన్ పీర్స్ వైట్ హెడ్. 14కు సరైన సమాధానం 1 రస్సెలు, వైట్ హెడ్. నెక్స్ట్ ఇక 2 బిట్లు చూద్దాం ఒకసారి. ఒకే చుట్టుకొలత గల వృత్తము, చతురస్రము, దీర్ఘచతురస్రము, త్రిభుజములలో వృత్త వైశాల్యం అధికమని తెలిపిన గణిత శాస్త్రవేత్త ఎవరు? 1 పైథాగరస్, 2 యూక్లిడ్, 3 రెనే డెకార్టే, 4 జార్జ్ కాంటన్. ఇంకో బిట్టుగా తీసుకున్నట్టయితే ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు ఎవరు? 1 జార్జ్ కాంటన్, 2 రెనే డెకార్టే, 3 యూక్లిడ్, 4 పైథాగరస్. పదిహేనుకు సరైన సమాధానం 1. 16 ఆధునిక గణిత శాస్త్ర పితామహుడని ఎవరినంటారంటే రెనే డెకార్టే. కాబట్టి 16కి సరైన సమాధానం 2. నెక్స్ట్ వైశ్లేషిక లేదా నిరూపక రేఖాగణితానికి మూల పురుషుడు ఎవరు? 1 జార్జ్ కాంటన్, 2 రెనే డెకార్టే, 3 యూక్లిడ్, 4 పైథాగరస్. ఇంకో బిట్టి తీసుకున్నట్టయితే సాక్షాత్తు సూర్య భగవానుడే ఖగోళ నిష్ణాతుడై యూరోపంలో భారతదేశంలో గణిత శాస్త్రవేత్త వెలుగొందాడని చరిత్రకారుల అభిప్రాయము. 1 ఆర్యభట్ట, 2 బ్రహ్మగుప్త, 3 భాస్కరాచార్య, 4 శ్రీ భారత కృష్ణ తీర్థ. దీనికి సరైన సమాధానం గుర్తించండి. 17కి సరైన సమాధానము రెనే డెకార్టే. 18కి సరైన సమాధానము 1 ఆర్యభట్ట. నెక్స్ట్ పై విలువ అకరణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారి తెలియజేసిన వారు ఎవరు? 1 ఆర్కిమెడిస్, 2 భాస్కరాచార్య, 3 బ్రహ్మగుప్త, 4 ఆర్యభట్ట. 19కి సరైన సమాధానం ఆర్యభట్ట. 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ తీపి చెరుకుతో చేసిన వంటకము అని ఏ గ్రంథానికి పేరు? 1 కరణ కుతూహలము, 2 కరణఖండ ఖాద్యక, 3 ఆర్యభట్టీయము, 4 బ్రహ్మస్ఫుట సిద్ధాంతము.
20 సమాధానము 2 తీపి చెరుకుతో చేసిన వంటకము అని కర్ణకండ ఖాద్యక అనేదానికి పేరు. నెక్స్ట్ ఇక 2 బిట్లు. లీలావతి గ్రంథ భాగాన్ని ఫైజీ ఈ భాషలో అనువదించాడు. 1 అరబ్బీ, 2 గ్రీకు, 3 పర్షియను, 4 లాటిను. ఇంకో బిట్టుగా తీసుకున్నట్టయితే రామానుజన్ గారి పరిశోధనలు ఎక్కువగా ఈ అంశంపై సాగాయి. 1 వితత భిన్నాలు, 3 నెస్టెడ్ స్క్వేర్ రూట్స్, 3 నెంబర్ థియరీ, 4 వింత చదరాలు. ఇరవై ఒకటికి సరైన సమాధానం పర్షియన్. లీలావతి గ్రంథ భాగాన్ని ఫైజీ పర్షియన్ భాషలో అనువదించాడు. నెక్స్ట్ రామానుజన్ గారి పరిశోధనలు ఎక్కువగా నెంబర్ థియరీ మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. కాబట్టి 22 సరైన సమాధానం 3. నెక్స్ట్ భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ గారి గణిత సేవలను గుర్తించి ఆయన స్మారకార్థం రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ను స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? 1 1950, 2 1920, 3 1965, 4 1955. 23కు సమాధానం 1950 1 సరైన సమాధానం. నెక్స్ట్ ఇక 2 బిట్లు. రామానుజన్ సంఖ్య ఏమిటి? 1 1629, 2 1729, 3 1829, 4 1429. ఇంకో బిట్టుగా తీసుకున్నట్టయితే రామానుజన్ గారి గోల్డ్ బ్యాక్ కంజెక్చర్ కానిది ఏమిటి? 1 4 = 2 + 2, 2 8 = 4 + 4, 3 10 = 7 + 3, 4 6 = 3 + 3. 24కు సరైన సమాధానం 1729 అనేటువంటిది రామానుజన్ సంఖ్య. కాబట్టి 2 సరైన సమాధానం. 25కు సరైన సమాధానం 2. నెక్స్ట్ బీజగణితాన్ని ఖగోళ శాస్త్రానికి అత్యధికంగా వినియోగించిన వారిలో ప్రథముడు ఎవరు? 1 భాస్కరాచార్య, 2 వరాహమిహిరుడు, 3 ఆర్యభట్ట, 4 బ్రహ్మగుప్త. ఇరవై 26కు సరైన సమాధానం బ్రహ్మగుప్త. 4 సరైన సమాధానం. నెక్స్ట్ ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం నందు క్రింది అంశం వివరించబడలేదు? 1 సైన్ పట్టికలు, 2 సాపేక్ష సిద్ధాంత భావనలు, 3 గ్రహాల కాంతి నిక్షేపాలు, 4 ప్రస్తారాలు సంయోగాలు. 27కు సరైన సమాధానం 4. నెక్స్ట్ గణక చక్ర చూడామణి అని పిలువబడిన గణిత శాస్త్రవేత్త ఎవరు? అతన్ని అలా ప్రస్తుతించినది ఎవరు? అంటే అతన్ని పిలిచినది ఎవరు? 1 బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, 2 భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, 3 ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, 4 బ్రహ్మగుప్త, ఆర్యభట్ట. 28 సరైన సమాధానం 1 గణక చక్ర చూడామణి అని పిలువబడిన వ్యక్తి ఎవరంటే గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్త. అతను అలా పిలిచిన వ్యక్తి ఎవరంటే భాస్కరాచార్య. కాబట్టి 28 సరైన సమాధానం 1. నెక్స్ట్ కొందరు భారతీయ గణితవేత్తలు బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజం. అయితే వీరు జీవించి ఉన్న కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చిన సరైన క్రమం ఏమిటి? 1 BCDA, 2 BACD, 3 CBAD, 4 BCAD. 28
దీనికి సరైన సమాధానం 2. మొదట ఆర్యభట్ట, తర్వాత బ్రహ్మగుప్త, తర్వాత భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజం. అంటే వాళ్ళు జీవించి ఉన్న కాలం ఆధారంగా వరుస క్రమంలో 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి 3.1416 అంటే 3.1416 అని ఉజ్జాయింపుగా విలువను తెలిపిన మొదటి భారతీయుడు ఎవరు? 1 ఆర్కిమిడిస్, 2 భాస్కరాచార్య, 3 బ్రహ్మగుప్త, 4 ఆర్యభట్ట. దీనికి సరైన సమాధానం 4 ఆర్యభట్ట. నెక్స్ట్, గణితము అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పిన శాస్త్రవేత్త. 1 గణిత నిఘంటువు, 2 ఆగస్టు కామ్టే, 3 హెన్రీ పాయింకేరు, 4 అరిస్టాటిలు. దీనికి సరైన సమాధానం హెన్రీ పాయింకేర్. గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని నిర్వచించారు. కాబట్టి 31 సరైన సమాధానం 3. నెక్స్ట్, త్రిభుజ వైశాల్యము A=1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు? 1 ఆర్కిమిడిస్, 2 భాస్కరాచార్య, 3 బ్రహ్మగుప్త, 4 ఆర్యభట్ట. దీనికి సరైన సమాధానం 4 ఆర్యభట్ట. నెక్స్ట్ 2 బిట్లు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని కనుగొన్నవారు ఎవరు? 1 ఆర్కిమిడిస్, 2 భాస్కరాచార్య, 3 బ్రహ్మగుప్త, 4 ఆర్యభట్ట. ఇంకో బిట్టు కానీ తీసుకుంటే నీటికి ప్రవహించడం ఎంత సహజ గుణమో భూమికి జీవజలాలను ఆకర్షించడం అంతే సహజ గుణము అని వివరించబడిన గ్రంథము. 1 కరణ కుతూహలము, 2 కరణఖండ ఖాద్యక, 3 బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, 4 సిద్ధాంత శిరోమణి. ముప్పై మూడుకు సరైన సమాధానం 4. అంకశ్రేణిలో n పదాల మొత్తాన్ని సూత్రాన్ని కనుగొన్నది ఆర్యభట్ట. కాబట్టి 4 సరైన సమాధానం. నెక్స్ట్ 34కు సరైన సమాధానం 2 కరణఖండ ఖాద్యక అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ప్రధాన భూమిక ఏమిటి? 1 భూగోళ శాస్త్రము, 2 బీజగణితము, 3 త్రికోణమితి, 4 ఖగోళ శాస్త్రము. నెక్స్ట్ బిట్ 36 తీసుకున్నట్లయితే స్వయంచాలిక మంత్రాలను పేర్కొన్న వారు ఎవరు? 1 ఆర్కిమిడిస్, 2 భాస్కరాచార్య, 3 బ్రహ్మగుప్త, 4 ఆర్యభట్ట. ముప్పై 35 సరైన సమాధానం ఖగోళ శాస్త్రం. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేటువంటి ప్రధానంగా ఖగోళ శాస్త్రానికి ప్రధాన భూమికగా చెప్పుకోవచ్చు. కాబట్టి 4 సరైన సమాధానము. నెక్స్ట్, స్వయంచాలిక మంత్రాలను పేర్కొన్న వ్యక్తి ఎవరంటే భాస్కరాచార్య. కాబట్టి 35 సరైన సమాధానం 2. నెక్స్ట్, అజ్ఞాత రాశులకు సంబంధించి సరిగా జతపరచబడినది ఏమిటి? 1 యావత్ తావత్ బ్రహ్మగుప్త, నెక్స్ట్ కీలక నీలక భాస్కరాచార్య, నెక్స్ట్ యావత్ తావత్ భాస్కరాచార్య, కీలక నీలక బ్రహ్మగుప్త, నెక్స్ట్ యావత్ తావత్ భాస్కరాచార్య, కీలక నీలక భాస్కరాచార్య, 4 యావత్ తావత్ బ్రహ్మగుప్త, కీలక నీలక బ్రహ్మగుప్త. దీంట్లో సరిగా జతపరచబడినది ఏమిటి? దీనికి సరైన సమాధానం 1 సరిగా జతపరచబడింది 1 యావత్ తావత్ అనేటువంటిది బ్రహ్మగుప్త, కీలక నీలక అనేటువంటిది భాస్కరాచార్య అజ్ఞాత రాశులకు సంబంధించి. నెక్స్ట్, యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్ నందు 2వ భాగంలో వివరించబడిన విషయము. 1
నిర్వచనాలు, సమాంతర చతుర్భుజ నియమాలు. 2 బీజగణితము, వైశల్యాలు. 3 అంతర్లిఖిత పరిలిఖిత అంశాలు. 4 సమరూప త్రిభుజాలు, చతుర్థ మధ్యమ అనుపాతాలు. 38 సరైన సమాధానము బీజగణితము, వైశాల్యాలు అనేటువంటిది యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్ నందు రెండో భాగంలో వివరించబడిన విషయాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి 38 సరైన సమాధానం 2. నెక్స్ట్ ఇక్కడ 2 బిట్స్. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని యూక్లిడ్ ఏ భాషలోకి రచించాడు? ఏ భాషలో రచించాడు? 1 గ్రీకు, 2 లాటిను, 3 అరబ్బీ, 4 ఇంగ్లీషు. ఇంకో బిట్ కానీ తీసుకున్నట్లయితే పైథాగరస్ త్రికుటిని పరిచయం చేసింది ఎవరు? 1 యూక్లిడు, 2 రెనే డెకార్టే, 3 ఫెర్మా, 4 పైథాగరియన్లు. ముప్పై తొమ్మిదికి సరైన సమాధానం అరబ్బీ. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని యూక్లిడ్ అరబ్బీ భాషలోకి అనువదించాడు. నెక్స్ట్ 40కి సరైన సమాధానం 3 ఫెర్మా అనే అతను పైథాగరస్ త్రికుటిని పరిచయం చేసిన వ్యక్తి. కాబట్టి 40 సరైన సమాధానం 3. నెక్స్ట్ బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథం ఏమిటి? 1 ఎలిమెంట్స్, 2 డోటా, 3 సిండ్ హింద్, 4 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. నలభై ఒకటి సరైన సమాధానం ఎలిమెంట్స్. బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతుల అమ్మకం గల గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథం ఏమిటంటే ఎలిమెంట్స్. కాబట్టి 41 సరైన సమాధానం 1. నెక్స్ట్ గణితాంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ప్రామాణికం కానిది ఏమిటి? 1 సమయము, 2 సమస్వీయ సామర్థ్యము, 3 సాధికారిత, 4 తార్కిక విశ్లేషణ. నలభై రెండుకు సరైన సమాధానం 4 తార్కిక విశ్లేషణ అనేటువంటి ప్రామాణికం కానిది. నెక్స్ట్ ధృవీకరణ ప్రక్రియకు దోహదం చేసే ఏఎస్ఎన్ ప్రశ్నల వల్ల వృద్ధి చెందని అంశం ఏమిటి? 1 సాధారణీకరించడము, 2 ఊహాత్మక ఆలోచనలు, 3 ప్రాతినిధ్యపరచడము, 4 సమర్థాత్మక ఆలోచనలు. నలభై మూడుకు సరైన సమాధానం 3 ప్రాతినిధ్య పరచడము. నెక్స్ట్ దైనందిక జీవన వ్యవహారాల్లో అనేక సందర్భాల్లో అనియతంగా మనకు కలిగే అనుభవాలను పరిశీలించి గణిత భావాల్లోకి మార్చుకొని నూతన సందర్భాల్లో అన్వయించడము గణితీకరణము అని చెప్పినది ఎవరు? 1 బ్లూమ్స్ మరియు లీబ్, 2 క్లీమెంట్స్ మరియు శర్మ, 3 ఎన్సిఎఫ్ 2005, 4 గిన్స్బర్గ్. దీనికి సరైన సమాధానం 2 క్లీమెంట్స్ మరియు శర్మ అనే అతను నిర్వచించడం జరిగింది. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధన నందు చివరి 2 సోపానాలు వరుసగా 1 ముగింపు పరిష్కారాన్ని అమలుపరచడము, 2 పరిష్కారాన్ని అమలు చేయడము ముగింపు, 3 సమాచార విశ్లేషణ ముగింపు, 4 ముగింపు సమాచార విశ్లేషణ. చర్యాత్మక పరిశోధన చివరి 2 సోపానాల వరుసగా ఏమిటంటే ముగింపు మరియు పరిష్కారాన్ని అమలు చేయడం. కాబట్టి 1 సరైన సమాధానం. నెక్స్ట్ సైన్స్ అనే పదము సైన్సియా నుంచి వచ్చింది. సైన్సియా ఏ భాషా పదము? దాని అర్థం వరుసగా ఏమిటి? 1 ఆంగ్లము జ్ఞానము, 2 గ్రీకు జ్ఞానము, 3 లాటిన్ జ్ఞానము, 4 అరబ్బీ జ్ఞానము.
దీనికి సరైన సమాధానం 3. సైన్స్ అనే పదము సైన్సియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సైన్సియా అంటే అర్థం ఏమిటంటే జ్ఞానము అని అర్థం అనమాట. కాబట్టి 46కు సరైన సమాధానం 3. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రము ఒక పరిశోధన విభాగము అని చెప్పినది ఎవరు? 1 ఏడబ్ల్యూ గ్రీను, 2 ఐన్స్టీను, 3 కార్ల్ పియర్సను, 4 జేబి కొనాంట్. దీనికి సరైన సమాధానం 1 ఏడబ్ల్యూ గ్రీన్. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విభాగం అని చెప్పి తెలియజేశాడు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణాలుగా నిర్వచించినది ఎవరు? 1 హెన్రీ పాయింకేరు శర్మ, 2 హెన్రీ పాయింకేరు ఫినిక్స్, 3 ఫినిక్స్ షాబు, 4 షాబు మరియు ఫినిక్స్. జేజే షాబు మరియు పిహెచ్ ఫినిక్స్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 జేజే షాబు మరియు పిహెచ్ ఫినిక్స్. ఓకేనా? విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాలుగా నిర్వచించింది ఎవరంటే షాబు మరియు ఫినిక్స్. 4 సరైన సమాధానం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రము శాస్త్రీయ సత్యాలు, సిద్ధాంతాలు, నియమాలు, భావనలతో నిర్మితమైన భవనము అని తెలియజేసింది ఎవరు? ఇక్కడ 1 తీసుకున్నట్లయితే హెన్రీ పాయింకేరు శర్మ, 2 హెన్రీ పాయింకేరు పిహెచ్ ఫినిక్స్, 3 ఓహెచ్ ఫినిక్స్ మరియు షాబు, అలాగే షాబు మరియు పిహెచ్ ఫినిక్స్. నలభై 49కి సరైన సమాధానం 1 పాయింకేరు మరియు శర్మ. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రానికి అతి ప్రధాన అంశాల్లో 1 కానిది ఏమిటి? 1 భావనలు, 2 ప్రక్రియలు, 3 పరికల్పనలు, 4 పద్ధతులు. ఇంకో బిట్గా తీసుకున్నట్లయితే ఏ వైజ్ఞానిక పద్ధతికి మరో పేరు శాస్త్రీయ పద్ధతి, 2 శాస్త్రీయ పద్ధతి బోధనా పద్ధతి కాదు, 3 శాస్త్రీయ పద్ధతి సోపానాల సంఖ్య 7, 4 శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు ఉపయోగించు పద్ధతి. శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు ఉపయోగించు పద్ధతి. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ఏబిసిడిలు 4 సత్యాలే, 2 ఏసి సత్యాలు, బీడి అసత్యాలు, 3 ఏబిడి మాత్రమే సత్యాలు, సి అసత్యము. దీనికి సరైన సమాధానం గుర్తించండి. యాభై సమాధానం 3 పరికల్పన అనేటువంటిది కాదనమాట. నెక్స్ట్ 51కి సమాధానం అన్నీ సత్యాలే. కాబట్టి 1 సరైన సమాధానం. నెక్స్ట్, మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి విజ్ఞాన శాస్త్రము అని నిర్వచించినది. 1 ఏడబ్ల్యూ గ్రీను, 2 ఐన్స్టీను, 3 కార్ల్ పియర్సను, 4 జేపి కొనాంట్. దీనికి సమాధానం ఐన్స్టీను. 2 సరైన సమాధానం 52. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్తు భౌతిక విశ్వం నుండి ఓకేనా విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్తు భౌతిక విశ్వం ముడి పదార్థమే కాదు, దాని పూర్వ చరిత్ర అందరి జీవ ప్రపంచం కూడా విజ్ఞాన శాస్త్రము అని చెప్పినది ఎవరు? 1 ఏడబ్ల్యూ గ్రీను, 2 ఐన్స్టీను, 3 కార్ల్ పియర్సను, 4 కొనాంట్. సరైన సమాధానాన్ని గుర్తించండి. యాభై 3 సరైన సమాధానం 3 కార్ల్ పియర్సన్. నెక్స్ట్, సైన్స్ అనే పదానికి సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? 1 సైన్స్ అంటే జ్ఞానము, 2 సైన్స్ అంటే క్రమీకరించబడిన అభ్యసనము, 3 సైన్స్ అంటే చేయడము, 4 సైన్స్ అంటే ఎప్పటికీ సత్యమే. దీనికి సరైన సమాధానం 4 సరికాని వాక్యం అంటే 4 సైన్స్ అంటే ఎప్పటికీ సత్యమే అనేటువంటి సరికాదు. కాబట్టి 4 సరైన సమాధానం.
నెక్స్ట్ సైన్స్ అనే పదము ఇల్మి అనే పదం నుంచి ఉద్భవించింది. ఇల్మి అంటే జ్ఞానం అయితే ఇల్మి ఏ భాషా పదము? 1 ఆంగ్లము, 2 గ్రీకు, 3 లాటిను, 4 అరబ్బీ. యాభై ఐదుకు సరైన సమాధానం 4 అరబ్బీ. సైన్స్ అనే పదము ఇల్మి అనే అరబ్బీ పదం నుంచి ఉద్భవించింది. ఇల్మి అంటే జ్ఞానం అనే అర్థం అన్నమాట. కాబట్టి 55 సరైన సమాధానం 4. నెక్స్ట్ బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ, కార్యాకరణ సంబంధం రాబట్టవచ్చు అని తెలిపినది ఎవరు? 1 ప్లేటో, 2 అరిస్టాటిలు, 3 సోక్రటీసు, 4 కార్లు పియర్సన్. దీనికి సరైన సమాధానం ప్లేటో 1. నెక్స్ట్ సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందని అంశం ఏమిటి? 1 పరిశీలన, 2 ప్రయోగాలు చేయడము, 3 సిద్ధాంతము, 4 పద్ధతులు. సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 సిద్ధాంతం అనేటువంటిది చందనిది. కాబట్టి 57కి సరైన సమాధానం 3. నెక్స్ట్ 58 ఒకటవ తరగతి విద్యార్థి తన పరిసరాల పరిశీలనలో ఎత్తు పెరిగితే ఉష్ణోగ్రత తగ్గునని పరికల్పన చేశాడు. 2వ విద్యార్థి తన పరిశీలనలో ఎత్తు పెరిగితే ఉష్ణోగ్రత తగ్గవచ్చని పరికల్పన చేశారు. అయితే వీరిద్దరూ చేసిన పరికల్పనలు వరుసగా ఏమిటి? 1 శూన్య పరికల్పన, ప్రాగుక్తిక పరికల్పన, 2 శూన్య పరికల్పన, ప్రకటనాత్మక పరికల్పన, 3 ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగుక్తిక పరికల్పన, 4 ప్రాగుక్తిక పరికల్పన, ప్రకటనాత్మక పరికల్పన. సరైన సమాధానం ఏమిటో గుర్తించండి. యాభై సరైన సమాధానం 3 ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగుక్తిక పరికల్పన. నెక్స్ట్ నియమిత సందర్భాల్లో మాత్రమే సత్యమై సప్రమాణత కలిగి ఉండు అంశానికి సంబంధించి సరికాని అంశం ఏమిటి? 1 పైన చెప్పబడిన అంశం యథార్థము, 2 పైన చెప్పబడిన అంశం నియమము, 3 పైన చెప్పబడిన అంశానికి ఒక ఉదాహరణ బాయిల్ నియమము, 4 పైన చెప్పబడిన అంశం అనేక సందర్భాల్లో నిరూపితమైన సిద్ధాంత భావన. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 పైన చెప్పబడిన అంశం యథార్థం. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర స్వభావం ఆధారంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి సరికాని అంశం ఏమిటి? 1 జ్ఞానం ప్లస్ పద్ధతులు, 2 జ్ఞానము ప్లస్ జ్ఞానాన్ని సముపార్జించే అంశము, 3 జ్ఞానము ప్లస్ జ్ఞాన నిర్మాణము, 4 శాస్త్రీయ జ్ఞానము ప్లస్ శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి. వీటిలో సరికాని అంశం ఏమిటో గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 జ్ఞానము ప్లస్ జ్ఞాన నిర్మాణం అనేటువంటి సరికాందిగా చెప్పుకోవచ్చు. కాబట్టి 60 సరైన సమాధానం 3. నెక్స్ట్ షో ఆల్టర్ ప్రకారము విజ్ఞాన శాస్త్ర స్వభావం కానిది. 1 శాస్త్రము అసమానమైనది, 2 శాస్త్రం వివరణాత్మకమైనది, 3 శాస్త్రజ్ఞానము ఆచరణాత్మకము, 4 శాస్త్రం నిరంతర సత్యము. అరవై 61 సరైన సమాధానం 4. నెక్స్ట్ 2 బిట్లు ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందనిది. 1 యథార్థాలు, 2 భావనలు, 3 నియమాలు, 4 అన్వేషణ. 63 బిట్టు తీసుకుంటే ప్రక్రియ నైపుణ్యం కానిది ఏమిటి? 1 కొలవడము, 2 దత్తాంశ నియంత్రణ, 3 ఊహించడము, 4 నిర్ధారించడము.
62 నిర్మాణానికి చెందనిది ఏమిటంటే అన్వేషణ, కాబట్టి 4 సరైన సమాధానం. నెక్స్ట్ ప్రక్రియ నైపుణ్యం కానిది ఏమిటంటే దత్తాంశ నియంత్రణ, కాబట్టి 2 సరైన సమాధానం. 63కి 2 సరైన సమాధానం. నెక్స్ట్ నీటి గడియారంను తయారు చేసిన వారు: 1 న్యూటను, 2 గెలీలియా, 3 ఐన్స్టీను, 4 కోపర్నికస్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం న్యూటన్. సర్ ఐజాక్ న్యూటన్ నీటి గడియారం తయారు చేశారు. నెక్స్ట్ చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించినది ఎవరు? 1 ఋగ్వేదము, 2 అథర్వణ వేదము, 3 యజుర్వేదము, 4 సామవేదము. అరవై 65 సరైన సమాధానం 3 యజుర్వేదం. నెక్స్ట్ సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ, హెర్నియా, శుక్లాల గూర్చి వివరించిన భారతీయ గ్రంథం ఏమిటి? 1 రసరత్నాకర, 2 సుశ్రుత సంహిత, 3 పతంజలి గ్రంథము, 4 ధన్వంతరి గ్రంథము. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం సుశ్రుత సంహిత అనేటువంటి సరైన సమాధానం. 66కి సరైన సమాధానం 2. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. సూర్య చంద్ర క్యాలెండర్ను రూపొందించిన చరిత్రకారులు: 1 భారతీయులు, 2 గ్రీకులు, 3 ఈజిప్ట్లు, 4 చైనీయులు. నెక్స్ట్ నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? 1 న్యూటను, 2 ఐన్స్టీను, 3 లెవోయిజర్, 4 గెలీలీ. అరవై 67కి సరైన సమాధానం 3 ఈజిప్ట్లో ఏం చేశారంటే సూర్యచంద్ర క్యాలెండర్ను రూపొందించారు. నెక్స్ట్ 68కి సరైన సమాధానం 4 నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు గెలీలీ. ఓకేనా, కాబట్టి 68కి సరైన సమాధానం 4. నెక్స్ట్ 69 ప్రయోగశాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, పరిశీలన, తార్కికవాదాలకు ప్రాముఖ్యత ఇచ్చిన చరిత్రకారులు ఎవరు? 1 రోమన్లు, 2 జపనీయులు, 3 గ్రీకులు, 4 భారతీయులు. సమాధానాన్ని గుర్తించండి. అరవై 69 సరైన సమాధానం 3 గ్రీకులు. నెక్స్ట్ మొదటిసారిగా 365 రోజులు క్యాలెండర్ను తయారు చేసింది ఎవరు? 1 భారతీయులు, 2 గ్రీకులు, 3 ఈజిప్ట్లు, 4 చైనీయులు. నెక్స్ట్ ఇంకో బిట్ తీసుకున్నట్లయితే గ్రహమండల నమూనాకు దీర్ఘ వృత్తాకార కక్షలను సూచించింది ఎవరు? 1 ఆర్యభట్ట, 2 బ్రహ్మగుప్త, 3 భాస్కరాచార్య, 4 వరాహమిహిరుడు. సమాధానాలు గుర్తించండి. డెబ్బైకి సరైన సమాధానం 365 క్యాలెండర్ రూపొందించింది ఈజిప్ట్ అన్నమాట, కాబట్టి 70కి సరైన సమాధానం 3. నెక్స్ట్ గ్రహమండల నమూనాకు దీర్ఘ వృత్తాకార కక్షను సూచించింది ఆర్యభట్ట, కాబట్టి 1 సరైన సమాధానం. నెక్స్ట్ సివి రామన్ నోబెల్ బహుమతి, భారతరత్న అవార్డులు అందుకున్న సంవత్సరాలు వరుసగా ఏమిటి? 1 1927, 1954, 2 1930, 1954, 3 1930, 43, 4 1927, 43. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. 1954 సంవత్సరంలో భారతరత్న అవార్డు సర్ సివి రామన్కు లభించింది, కాబట్టి 72కి సరైన సమాధానం 2. నెక్స్ట్ కృష్ణ బిలంపై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరు? 1 సివి రామన్, 2 సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, 3 అబ్దుల్ కలాం, 4 సత్యేంద్రనాథ్ బోస్.
73 సమాధానం సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. కృష్ణబిలంపై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. కాబట్టి 2 సరైన సమాధానం. నెక్స్ట్ ఇక్కడే ఏపీజే అబ్దుల్ కలాం గారు రూపొందించిన క్విక్ యాక్షన్ ఎయిర్ మిసైల్ ఏమిటి? 1 నాగ్, 2 ఆకాష్, 3 అగ్ని, 4 త్రిశూల్. ఇంకో బిట్కని తీసుకున్నట్టయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ పుస్తకం రచించలేదు. 1 ఇండియా మై డ్రీము, ఇగ్నైటెడ్ మైండ్స్, 3 ఎమర్జింగ్ ఇండియా, 4 ఇన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషను. వీటిల్లో ఒక పుస్తకం రచించలేదు, అది ఏమిటి? డెబ్బై 4 సరైన సమాధానం త్రిశూలు. ఓకేనా? 4 సరైన సమాధానం. 75 సరైన సమాధానం 3 ఎమర్జింగ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించలేదు. కాబట్టి 75 సరైన సమాధానం 3. నెక్స్ట్ నేను, నాది అనే భావన కుటుంబం నుంచి మొదలై మనది, మనం, మనందరము అనే విశ్వవ్యాప్తమైన నిలువులు సృజించేలా సాంఘిక శాస్త్రం దోహదం చేస్తుంది అని చెప్పినది ఎవరు? 1 ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, 2 NP 86, 3 NCF 2005, 3 కొఠారి కమిషను. డెబ్బై 6 సరైన సమాధానం కొఠారి కమిషన్. 4 సరైన సమాధానం. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచమంత విశాలమైనది, భూమి పుట్టుకంత పురాతనమైనది, సుదీర్ఘమైనది అని చెప్పినది ఎవరు? 1 గాంధీజీ, 2 నికోలస్ రైటు, 3 హెరోడోటస్, 4 వెస్లీ. దీనికి సరైన సమాధానం 2. సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచమంత విశాలమైనది, భూమి పుట్టుకంత పురాతనమని చెప్పిన వ్యక్తి ఎవరంటే నికోలస్ రైట్ అనమాట. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానాన్ని పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2గా విభజించి బోధించాలి అని చెప్పినది ఎవరు? 1 ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, 2 NCF 2005, 3 NP 86 1986, 4 NCERT. డెబ్బై సరైన సమాధానం 1 పరిసరాల విజ్ఞానాన్ని 1, 2 పరిసరాల విజ్ఞానం 1 పరిసరాల విజ్ఞానం 2గా విభజించి బోధించాలని చెప్పింది ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ. అలా కాకుండా 2 కలిపి బోధించాలని చెప్పింది NCF 2005. కాబట్టి 78 సరైన సమాధానం 1. నెక్స్ట్ ప్రస్తుతం NCERT వారు ప్రచురిస్తున్న పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలు ఈ పేరుతో ప్రచురించబడుతున్నాయి. 1 మనము మన ప్రపంచము, 2 మనము మన ప్రకృతి, 3 1 మరియు 2, 4 మనము మన పరిసరాలు. డెబ్బై 9 సరైన సమాధానం మనం మన పరిసరాలు. 4 సరైన సమాధానం. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధన ముఖ్య ఉద్దేశం కానిది ఏమిటి? 1 సాంస్కృతిక విలువలను పెంపొందించేయడము, 2 భూత వర్తమాన అంశాలను తెలుసుకుని సక్రమైన జీవితం గడిపే వ్యక్తిగా తయారు చేయడము, 3 సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దుట, 4 భూగోళం పౌరశాస్త్రాల అధ్యయనము. వీటిల్లో సాంఘిక శాస్త్ర బోధన ముఖ్య ఉద్దేశం కానిది ఏమిటి? దీనికి సరైన సమాధానం 4 భూగోళం మరియు పౌరశాస్త్రాల అధ్యయనం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం కాదనమాట. 4 శాస్త్రాలు బోధించాలి. నెక్స్ట్ భారతదేశంలో సాంఘిక శాస్త్ర బోధన అమలును గట్టిగా ప్రతిపాదించి అమలు జరిగేలా కృషి చేసినది ఎవరు? 1 ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, 2 కొఠారి కమిటీ, 3 NP 86, 4 PAO 1992. సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ మొట్టమొదట సాంఘిక శాస్త్రము అనే పదము ఉద్భవించిన సంవత్సరం ఏమిటి? 1 1952, 2 1916, 3 1920, 4 1905. నెక్స్ట్ బిట్గా తీసుకుంటే సామర్థ్యాలను రూపొందించిన వారు ఎవరు? 1 ఎస్పాలు, 2 NP 86, 3 NCF 2005,
4 RH దవే. ఈ 2 బిట్లు సమాధానం గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఎనభై రెండుకు సరైన సమాధానం 4. 1905 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది. నెక్స్ట్ సామర్థ్యాలను రూపొందించింది ఎవరంటే RH దవే. కాబట్టి 4 సరైన సమాధానం. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానం నందు గల ప్రధాన సామర్థ్యాలన్నీ ఉపసామర్థ్యాలు వరుసగా 1 10 సామర్థ్యాలు 176 ఉపసామర్థ్యాలు, 2 20 సామర్థ్యాలు 140 ఉపసామర్థ్యాలు, 3 30 ప్రధాన సామర్థ్యాలు 150 ఉపసామర్థ్యాలు, 4 10 ప్రధాన సామర్థ్యాలు 188 ఉపసామర్థ్యాలు. దీనికి సరైన సమాధానం 1. 10 సామర్థ్యాలు 176 ఉపసామర్థ్యాలు ఉన్నాయన్నమాట పరిసరాల విజ్ఞానందు. కాబట్టి 24 సరైన సమాధానం 1. నెక్స్ట్ చారిత్రక, సాంఘిక, భౌగోళిక అంశాల మధ్య సంబంధాలు, అంతర్సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం నిర్వచించింది ఎవరు? 1 మైకేల్స్, 2 పారిస్టరు, 3 జేమ్స్ హెమ్మింగ్స్, 4 వెస్లీ. దీనికి సరైన సమాధానం 3. చారిత్రక, సాంఘిక, భౌగోళిక అంశాల మధ్య సంబంధాలు, అంతర్సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం నిర్వచించింది జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ మానవ సంబంధాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి దీని యొక్క ముఖ్య లక్షణము అని చెప్పింది ఎవరు? 1 మైకేల్స్, 2 పారిస్టరు, 3 జేమ్స్ హెమ్మింగ్స్, 4 వెస్లీ. సమాధానాన్ని గుర్తించండి. దీనికి సమాధానం 1 మైకేల్స్. కాబట్టి 86 సరైన సమాధానం 1. నెక్స్ట్ వ్యక్తి ఇతర వ్యక్తులతో, సంస్థలతో స్నేహపూరిత కార్యక్రమాల్లో పాల్గొనేలా దోహదం చేస్తుంది సాంఘిక శాస్త్రము అని చెప్పింది ఎవరు? 1 జాన్ వి మైకేల్స్, 2 పారిస్టరు, 3 జేమ్స్ హెమ్మింగ్స్, 4 వెస్లీ. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం వెస్లీ. వెస్లీ వ్యక్తి ఇతర వ్యక్తులతోనూ, సంస్థలతోనూ స్నేహపూర్త కార్యక్రమంలో పాల్గొనేలా సాంఘిక శాస్త్రం దోహదం చేస్తుందని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాలు, సాంఘిక అధ్యయనము అను పదాలు సెకండరీ పాఠశాలలో బోధించే సాంఘిక విషయాల్లో ఒకదాని బదులు మరొకటి వాడబడతాయని చెప్పినది ఎవరు? 1 వెస్లీ, 2 మైకెలిన్స్, 3 పారిస్టరు, 4 బైనింగ్ అండ్ బైనింగ్. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 బైనింగ్ అండ్ బైనింగ్. నెక్స్ట్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం ఈ రూపంలో ప్రవేశపెట్టబడినది. 1 మానవీయ సామాజిక శాస్త్రాల కలయిక, 2 సామాజిక ప్రాకృతిక శాస్త్రాలతో పాటు కళా విద్య మరియు పని విద్యలతో సమ్మిళితం చేయబడింది, 3 వివిధ సామాజిక శాస్త్రాల మిశ్రమము, 4 వివిధ సామాజిక శాస్త్రాల ప్రధానాంశాలను మిళితం చేసి ఇతివృత్తాల రూపంలో రూపొందించబడింది. ప్రస్తుతం ఏ విధంగా రూపొందించబడిందో సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం అనేటువంటిది వివిధ సామాజిక శాస్త్రంలోని ప్రధాన అంశాలను మిళితం చేసి ఇతివృత్తాల రూపంలో రూపొందించబడింది. కాబట్టి 4 సరైన సమాధానం. నెక్స్ట్ ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక ఏమిటి? 1 వుడ్స్ నివేదిక, 2 మెకాలే నివేదిక, 3 సార్జెంట్ నివేదిక, 4 గ్రాంట్ నివేదిక. సమాధానాన్ని గుర్తించండి.
దీనికి సమాధానం 1 వుడ్స్ నివేదిక. నెక్స్ట్, ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనడంలో 605 సార్లు విఫలమయ్యాడు, కానీ అతడు విడిచిపెట్టలేదు దాన్ని. ఈ లక్షణాన్ని ఇలా పిలుస్తారు? 1 నమ్రత, 2 కుతూహలము, 3 అపజయాలను అనుకూల దృక్పథంతో చూడడము, 4 విశాల దృక్పథము. తొంభై ఒకటి సమాధానం 3 అపజయాలను అనుకూల దృక్పథంతో చూడడము. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ సామాజిక శాస్త్రాలను ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని ఒక సమైక్య పాఠ్యక్రమంగా రూపొందించాలి అని సూచించినది ఎవరు? 1 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975, 2 సెకండరీ విద్యా కమిషన్ 1952, 3 కొఠారీ కమిషన్ 1964-66, 4 జాతీయ విద్యా విధానం 1986. సమాధానాన్ని గుర్తించండి. దీనికి సమాధానం 1 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975. నెక్స్ట్, ఇక 2 బిట్లు. డైనమైట్ను కనుగొన్నది ఎవరు? 1 ఆల్ఫ్రెడ్ నోబెల్, 2 బెర్జలియస్, 3 ప్రిస్ట్లీ, 4 లెవోయిజర్. నెక్స్ట్, ఇంకో బిట్ కానీ తీసుకుంటే లోహాలు శుతి మెత్తనివి మరియు సాగే గుణం గలవి. ఈ ప్రవచనం 1 పరిశీలన, 2 భావన, 3 సూత్రము, 4 పరికల్పన. 2 సమాధానాలు గుర్తించండి. తొంభై 1 సరైన సమాధానం. డైనమైట్ను నోబెల్ కనుగొన్నాడు. నెక్స్ట్, లోహాలు శుతిమెత్తనవి మరియు సాగే గుణం గలవి అని చెప్పి దీనికి 2 సరైన సమానం, ఒక భావన అన్నమాట. నెక్స్ట్, భాస్కరాచార్య 2 రాసిన ఈ పుస్తకం పర్షియన్ భాషలోకి అనువదించబడింది. 1 రసరత్నాకర, 2 సిద్ధాంత శిరోమణి, 3 కరణ కుతూహలము, 4 చరక సంహిత. దీనికి సరైన సమాధానం 2 సిద్ధాంత శిరోమణి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించడము, పరిష్కృతం చేసే ప్రక్రియలు రెండింటినీ కలిగి ఉంటుంది అనే నిర్వచనాన్ని ఇచ్చిన వారే ఎవరు? 1 ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్, 2 కొనాంట్, కార్ల్ పియర్సన్, 4 కోహిన్. సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. నెక్స్ట్, ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడినది? 1 ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము, 2 సాధారణ సాపేక్ష సిద్ధాంతము, 3 ఫోటో సాపేక్ష సిద్ధాంతము, 4 బ్రౌనియన్ చలనము. సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 ఫోటో సాపేక్ష సిద్ధాంతానికి ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయడము అనున్నది విచారణ ప్రక్రియలోని ఈ సోపానానికి సంబంధించినది. 1 అన్వేషించుట, 2 సృష్టించుట, 3 చర్చించుట, 4 ప్రతిస్పందించుట. సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 ప్రతిస్పందించుట. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం అనగా మానవుని గురించి మరియు భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో మరియు అతని చుట్టూ గల సాంఘిక భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్యల గురించి అధ్యయనం చేస్తుంది అని నిర్వచించింది ఎవరు? 1 పారిస్టర్, 2 హారిస్, 3 మైకేల్స్, వెస్లీ. 4 సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం మైకేల్స్. కాబట్టి 93 సరైన సమాధానం 3. నెక్స్ట్,
సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించిన కమిటీ ఏమిటి? 1 ఎస్వాల్ కమిటీ, 2 మొదలయార్ కమిటీ, 3 కొఠారి కమిషన్, 4 ఎన్సిఎఫ్ 2005. సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 ఎస్పాల్ కమిటీ. ఆ తర్వాత కాలంలో ఎన్సిఎఫ్ 2005 కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటి చెప్పింది అయితే ఎస్పాల్ కమిటీ, కాబట్టి 100 సరైన సమాధానం 1. ఓకేనా? ఈ విధంగా గణిత శాస్త్రానికి సంబంధించి, సామాన్య శాస్త్రానికి సంబంధించి, అలాగే సాంఘిక శాస్త్రానికి సంబంధించిన స్వభావం పరిధి గురించి ఈ మొదటి గ్రాండ్ టెస్ట్లో పెట్టుకోవడం జరిగింది ఎగ్జామ్ కూడా. నెక్స్ట్ 2వ గ్రాండ్ టెస్ట్ కూడా త్వరలోనే పెట్టుకుందాం. ధన్యవాదాలు.